ఆక్సాట్లు పడుతున్నాము. మేము చిన్న కొడుకు వంట పట్టకుండా ఉండదు. మాకు ఎట్ట బతకల్లా ఏం చేయాలి? మేము ఎండలో రాలేక ఉంటారా మీరు? రాలేకుండా నాయన. అప్పుడంటే ఏదో తెచ్చేస్తున్నారు, ఏదో తింటున్నాము. అది కూడా 3 రోజుల దాకా పెట్టుకున్నారు. మళ్ళీ ఈ పోయేళ్ళకి 4 రోజులు 5 రోజులు బాధలు కష్టాలు అయిపోయినాయి నాయన. మాకు వారంట్లు ఉంటే ఇంటికి తెచ్చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు తెచ్చేవాళ్ళు ఉన్నారా? సచివాలయానికి వస్తున్నాం అందరం. ఎప్పుడు వచ్చారు సచివాలయానికి? ఈ రోజే పొద్దుటాలించి 4 గంటల నుంచి తిరుగుతా ఉన్నాం. వాళ్ళు ఏం చేస్తారు? డబ్బులు పడలేదమ్మా. ఇప్పుడు పడ్డాయి కాబట్టి ఇస్తున్నామమ్మా. 2 లక్షలు పడ్డాయి ఇస్తున్నాము సద్దైనా అని చెప్తున్నారు. వాళ్ళైనా కూడా ఏం చేస్తారా? అది సార్, మేము చిన్న బాధపడట్లేదు. ఈ 5 సంవత్సరాల ప్రభుత్వంలో, జగన్ ప్రభుత్వంలో వాలంటీర్ సంస్థలను పెట్టి ఇంటింటికి పెన్షన్లు పెంపకం చేస్తున్నారు. ఎలాంటి ముసలి వాళ్ళకు కానీ, పెద్దవాళ్ళకు కానీ, వికలాంగులకు కానీ అందరికీ కూడా పెన్షన్లు అనుకూలంగా బాగా ఉంది. ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో ఇప్పుడు ఈ 2 నెలల్లో ఈ నెలలోనే పెన్షన్ ఆపినందువలన ఎంతటి ఇబ్బందికరంగా పడుతున్నామంటే ఈ జగన్ చంద్రబాబు నాయుడు ఈ యొక్క పిటిషన్ వేసిన దానివల్ల ఈ జనాభాకి ఇంత హానికరంగా జరిగి చాలా నానా ఇబ్బందులు పడుతూ ఎండనక గాలనక వచ్చి క్యూల్లో నిలబడి ఇబ్బందులు పాల్పడుతున్నారు. దీనివల్ల మనకి చాలా నష్టపరిహారం జరుగుతుంది. మాకు బాగున్నది. రాంచి 100 సార్లు తిరిగి అంటే ఉద్యోగం నుంచి నిలబడి ఉంటారా? 10 నుంచి ఇప్పటికి 4 సార్లు వచ్చినాం. ఇచ్చారా ఇప్పుడైనా? ఇప్పుడు ఇచ్చారండి. ఇంతకుముందు ఎట్టుండింది, ఇప్పుడు ఎట్టుందమ్మా? ఇంతకుముందే బాగుండింది. అంటే ఉదయాన్నే తెచ్చిస్తున్నారు కాబట్టి ఇప్పుడైతే కీలో నిలబడి సచివాలయం తెల్లారికి ముందే 6 గంటలు 7 గంటలకల్లా ఇచ్చేస్తారు. ఇప్పుడైతే కీలో నిలబడాలా? ఎండలో వచ్చి నిలబడాలా? ఎండలో నుంచి బిజీ కింద నుంచి వచ్చినాం. అవునా? నీకెట్టుందమ్మా? బాగలేని వాళ్ళు ఉంటారు, ఎప్పటి నుంచి ఉన్నారమ్మా ఇక్కడ? మధ్యాహ్నం నుంచి ఉన్నా. నేను వచ్చి పొద్దున ఒకసారి వచ్చిపోయింది, ఇందాక ఒకసారి పని పెట్టేట్టుకున్నాడు. మళ్ళా ఆటో చేత చెప్తూ కూర్చుకోవడానికి నీళ్ళు లేకుండా సావమని మళ్ళీ ఇక్కడ పెట్టండి. ముసలాళ్ళు అంటారు, ముత్తాళ్ళు అంటారు, లేని వాళ్ళు అంటారు. వాళ్ళందరూ అట్లా అందరూ క్యూలో వచ్చి నిలబడాలని కూడా వచ్చి నిలబడి రోడ్లు వేసుకున్నారు. ఇప్పుడు వచ్చి ఈ ఎండల్లో చేయడం దేనికి? తెచ్చిస్తే ఏ బాధ లేకుండా ఉంది కదన్నా. ఇంతకుముందు బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఏమైంది ఇంత లోపల ఇట్లా చేయటం? ఇట్లా ఎందుకు మాట చేస్తున్నారు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.